హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు మరియు ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయి. రాబోయే 3-4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు మరియు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు దాని ఆనుకొని ఉన్న బీహార్ మీదుగల ఉపరితల ఆవర్తనము నుండి దక్షిణ ఒడిశా వరకు ఛత్తీస్గఢ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో వాయువ్య నైరుతి దిశగా గాలులైతే వీస్తున్నాయి. ఇక ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీలో ఇవాళ, రేపు ఉత్తర దక్షిణ కోస్తా, యానం, రాయలసీమల్లో 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఈదురుగాలులు 30-40 కిలోమీటర్లు వేగంతో వీస్తాయని, ఈ నెల 14వ తేదీ నుంచి రాయలసీమలోని దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వివరించారు. అలాగే అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు, మిగిలిన చోట్ల ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.